హాయ్ అండి. ఈరోజు రాసికోడి కూర రాగి సంగటి చేసుకుందాం. ఏంటి స్వాతి అనట్లేదు అనుకుంటున్నారా? నేను స్వాతి వాళ్ళ అమ్మను. ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని ఒక కుక్కర్లో వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక 5-6 విజిల్కి పెట్టుకుందాం. రాసికోడి కూర అంటే నాటుకోడి కూరలా వండుకోవాలండి. ఎందుకంటే అందరికీ నాటుకోళ్ళు దొరకవు కదా. పైగా మధ్యతరగతి వాళ్ళం, అందరికీ నాటుకోళ్ళు ఎలా వస్తాయి చెప్పండి. కుక్కరు 5-6 విజిల్లు వచ్చిన తర్వాత దింపేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాం. తర్వాత కూరకి సరిపడా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసుకుని నీళ్లతో పాటు చికెన్ని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవాలి, లేదంటే కూర నీచువాసన వచ్చేస్తుంది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని కొద్దిగా రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం వల్ల మనం రాగి సంగటిలోకి ఈ కూరను తయారు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన కూర తయారైపోయింది. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకే కరివేపాకుతో సరిపెట్టేస్తున్నాను. ఇప్పుడు రాగి సంగటి కూడా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూను చోడుపిండి వేసుకోవాలి. అవును, మీ ప్రాంతంలో చోడుపిండి అంటారా, రాగిపిండి అంటారా? ఏదైతేనే రెండు ఒకటే కదా. ఈ పిండిలో 1 గ్లాసు వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్టు, కొంచెం నెయ్యి వేసుకుని ఇందులో 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ముందు 1 గ్లాస్ వేసి పిండి కలిపాను, తర్వాత 3 గ్లాసులు నీళ్ళు పోసాను, మొత్తం 4 గ్లాసులు అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ 4 టేబుల్ స్పూన్ల రాగి పిండిని పైనుంచి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఉండలు కట్టకుండా బాగా ఉడుకుతుంది. మూత పెట్టుకుని ఉడికించుకోవడమే. ఇప్పుడు మూత తీసుకుని ఈ రాగి ముద్దను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 గుప్పిళ్ళ అన్నం వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పిల్లలు ఉత్తి రాగి ముద్ద అయితే ఇష్టంగా తినరు కదండి. ఇందులో అన్నం వేస్తే సాగకుండా బాగుంటుంది. ఇలా అయినా కొంచెం ఇష్టంగా తినిపిస్తారని. ఇంతేనండి, అయిపోయింది, మన రాగి ముద్ద రెడీ. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసుకుని ఈ ముద్ద అందులో వేసుకుంటే రాగి ముద్ద మన చేతికి అంటుకోకుండా చక్కగా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఈ రాగి ముద్దలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న కూర వేసుకోండి. ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఇలా చేసి పెడితే మా పిల్లలకి చాలా ఇష్టమండి. కుదిరితే ఒక లైకు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.